మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మన ఛానల్లో ప్రసారం ఏంటంటే శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 169 170వ శ్లోకాలకి అర్థాలు తెలుసుకుందాం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్య నివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత. ఓం సవ్యాపసవ్య మార్గస్థాయై నమః. సవ్య అంటే సమయాచారం, అపసవ్య అంటే కౌలాచారం, రెండింటి చేత చేరదగిన తల్లికి నమస్కారములు. ఓం సర్వాపద్య నివారిణ్యై నమః. తనను స్మరించు వారి సర్వ ఆపదలను తొలగించు తల్లికి నమస్కారములు. ఓం స్వస్థాయై నమః. స్వస్వరూపమునందు లీనమై ఉండు తల్లికి నమస్కారములు. ఓం స్వభావ మధురాయై నమః. మధుర స్వభావంతో విరాజిల్లు తల్లికి నమస్కారములు. ఓం ధీరాయై నమః. ధీరురాలైన జ్ఞానము కలిగిన లేదా జ్ఞానమును ప్రదానం చేసేటువంటి తల్లికి నమస్కారములు. ఓం ధీర సమర్చితాయై నమః. ధీరులచే అంటే జ్ఞానులు లేదా విద్వాంసులచే శ్రద్ధతో పూజింపబడు తల్లికి నమస్కారములు అని అర్థము. 170వ శ్లోకము. చైతన్యార్ధ సమారాధ్య చైతన్య కుసుమప్రియ సదోదిత సధాతుష్ట తరుణాదిత్య పాటల. ఓం చైతన్యార్ధ సమారాధ్యాయై నమః. ఆత్మజ్ఞానంతో ఆత్మనే అర్ఘ్యముగా ఇచ్చి పూజింపదగిన తల్లికి నమస్కారములు. ఓం చైతన్య కుసుమప్రియాయై నమః. చైతన్యమనే పుష్పం హృదయ పద్మం పట్ల ప్రీతి పొందు తల్లికి నమస్కారములు. ఆత్మ సమర్పణతో జగన్మాతను పూజించడం ఉత్తమమని భావము. ఓం సదోదితాయై నమః. సదా ప్రకాశిస్తూ ఉండు తల్లికి నమస్కారములు. ఓం సదా తుష్టాయై నమః. సదా సంతుష్టితో ఉండు తల్లికి నమస్కారములు. ఓం తరుణాదిత్య పాటలాయై నమః. ఉదయించే సూర్యుని వలె తెలుపు ఎరుపు కలిసిన రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 170వ శ్లోకాలకు అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.